ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్ష విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మము నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామ రంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితున చతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణ చరణదాసుడ నుడివెద సరసమృతల వాక్సుతాధార సభ్యతాభావుకులకు సుకృత సంపదలిప్ప మోదమలర వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అస్మద్గురుభ్యో నమః. టీకేవి రాఘవ పాండవీయం తరువాతి భాగానికి స్వాగతం పలుకుతూ, లౌకికంగా చూచినట్టయితే మేము భక్తులము అని చెప్పుకునే వాళ్ళల్లో ఇటీవలి కాలంలో చాలామంది మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక దేవాన్ని నమ్ముతారు, నమ్మద్దంటా లేదు. ఆ దేవుడు తప్ప ఇంకొకడు లేడు. మిగిలిన దేవతల్ని, మిగిలిన విధానాల్ని వేళాకోళం చేస్తూ, అంతేకాదు వారి మూర్ఖత్వం ఎంతవరకు పెడుతుందంటే, భక్తి పేరుతోటి ఎదటి వాళ్ళ హృత్తాపహారం చేయడం కంటే విత్తాపహారం చేయడం మొదలు పెడతారు. భక్తి అని చెప్పి పేరు పెట్టి ఆహార్యము, వ్యవహారము, ఇది దంభము ఎక్కువగా కనిపిస్తుంది. పైకి కనిపించేది ఒకటి, ప్రవర్తించే విధానం ఒకటి. చాలా చోట్ల చూచాం, మీరు పట్టు వస్త్రాలు ధరించకండి, పట్టు పురుగులు ఎన్నిటినో చంపేస్తున్నారు, మీరు ఆ పాపం మూటగట్టు ఉంటారు అని చెప్పే ప్రవక్తలని, ప్రవచనకారులను చూశాము. వాళ్ళు కట్టుకునేవి పట్టు వస్త్రాలే, పట్టుబట్టలే కట్టుకుంటారు. అంతేకాదు వాళ్ళు వేసుకున్న లాల్చీ కానీ మరొకటి కానీ అన్నీ పట్టువే ఉంటూ ఉంటాయి. కొంతమంది అయితే వాళ్ళు వేదిక మీదకి వచ్చేటప్పుడు కింద పట్టు వస్త్రాలు పరిస్తే తప్ప రారు వాళ్ళు. మరి ఎందుకు ఈ ప్రయోజనం ఏమిటిది? మేము ఉపవాసం ఉంటామండి. ఉపవాసం పేరుతో నువ్వేం చేస్తున్నావు? అన్నము తినడం మానేస్తున్నావు, కానీ అన్నం భిన్నం చేసుకు తింటున్నావు నువ్వు. సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకెట్లతో వస్తుంటాయి మష్రూమ్స్, అలాంటివి పుచ్చుకుని తింటున్నావు. ఇదా ఉపవాసం అంటే? అలాగే మేము ధ్యానం, యోగా, స్తోత్రాలు, నిజంగా స్తోత్రాన్ని అర్థం చేసి చదువుతున్నారా? కాదు. నిజమైన భక్తులను చూసినప్పుడు, అంటే అసలు భక్తులను చూస్తే మూర్ఖత్వంలో అనిపిస్తుంది. కానీ వాళ్ళు మూర్ఖులు కాదు. భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. ఉదాహరణ కావాలంటే, కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పుడు విదురుని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో విదురుని ఇంట అతిథులంతా కూడా భోజనాలు చేస్తున్నారు. అంచేత కృష్ణుడు బయట వీధి అరుగు మీదే కూర్చున్నాడు. అదో చాలా అందమైన సన్నివేశం. అక్కడ కృష్ణుని లోపలికి రమ్మన్నాడు. కృష్ణుడికి సమర్పించడానికి ఏముంది? అందుకని చెప్పి పెరటిలో అరటి చెట్టు ఉంటే అరటి గెల తీసుకొచ్చి పళ్ళు ఒక్కొక్కటి చేతిలో పెడితే కృష్ణుడు పళ్ళు తిన్నాడు అనుకున్నాడు. పళ్ళు తిన్నాడు, చేయి కడుక్కుందాం చూస్తే పళ్ళన్నీ కింద పడి ఉన్నాయి, తొక్కలు మాత్రం తిన్నాడు. ఎలా అంటే, విదురుడు భక్తి భావనతో ఉంటూ కృష్ణుడికి పళ్ళని చేతిలో పెట్టబోయి పళ్ళు కింద పారేసి తొక్కలు మాత్రమే పెట్టాడు పాపం. భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కనుక సరిపోయింది. ఆయనే కనుక అలవాటైపోయి తొక్కన్నాడు అనుకోండి, మనం తొక్కలే పెట్టుండేవాళ్ళం మనం అంతా కూడా. ఇది లక్షణం. అక్కడ విదురుని మోరకుడుందామా? కాదు.
విదుర అన్నాని బుబుజే గుణవంతిచ అంటాడు వ్యాస భగవానుడు. శుచీని గుణవంతిచ. అతడు పెట్టిన దాంట్లో కుచేరుడు అటుకులు పట్టుకెళ్ళాడు. ఏమిటండి అటుకులు? ఇంట్లో 27 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడని అటుకులు అవి. ఇంచేత కుండలో ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? వాళ్ళు తినడానికి కూడా నచ్చని వాసన కొడుతున్న అటుకులు అవి. పట్టుకెడితే స్వామి ఎంత ఆదరంగా తీసుకున్నాడండి. ఏమిటి? చేతిలోకి అటుకులు తీసుకోగానే అమృతం కింద మారిపోయాయి ఇవి. అది విశేషం. భక్తులందరూ కూడా అలాంటి వాళ్ళే. తమకి ఏదుంటే అది సమర్పిస్తారు. భీముడి ప్రవర్తన కూడా భక్తికి పరాకాష్ట గనక భక్తి కలిగిన వాడు ఒక్కొక్కసారి మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు అన్నారు. ఒక ఉదాహరణ విరాట నగరంలో జరిగింది. విరాటరాజు దగ్గరికి వెళ్ళాడు. దండం పెట్టడం కూడా ఏం లేదు, ఉట్టి మామూలు చెప్పాడు, ఏదో వంట చేస్తాన్ని. అక్కడ విరాటరాజు చెప్పాడు, నీకనుగుణమైన యానమును ఆసనమున్ రుచిర ఆతపత్రమున్ సనవరి కొలువునిచ్చెద గజవ్రజమున్ పరికింపుము పెంపుతోన్. బాబు, నీ రూపం చూస్తుంటే వంటవాడిలా నాకు అనిపించటం లేదు. ఒక మాట చెప్తాను, వినిపించుకో. నీకు తగినటువంటి ఒక యానము, రథం కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, పల్లకి కావాలా, ఏదంటే అది ఇస్తా. ఆసనము, నువ్వు ఉండడం కోసం ఒక ప్రత్యేక ఆసనం ఇప్పిస్తాను నీకు, అది. రుచిర ఆతపత్రమున్, నువ్వు వెడుతుంటే నీ గొప్పతనం సూచించడానికి వీలుగా కాంతివంతమైన ఛత్రం ఇస్తాను. ఛత్రములు, ఆసనములు, యానములు ఎవరెవరికి ఎలాంటి ఉండాలో విష్ణుధర్మోత్తర పురాణం 5 అధ్యాయాల్లో వర్ణించింది. ప్రత్యేకించి ఛత్రము రాజుకి ఎలాంటిది ఉండాలి, మంత్రికి ఎలాంటిది ఉండాలి, సేవకుడికి ఎలాంటిది ఉండాలి, ఇదంతా కూడా వర్ణించింది విష్ణుధర్మోత్తరము. రుచిర ఆతపత్రమున్ సనవరి కొలువునిచ్చేదా. అంతేకాదు, నువ్వు నన్ను చూడ్డానికి రావాలనుకో, ప్రతిహారికి చెప్పక్కర్లేదు. ప్రతిహారి ఉన్నా కానీ వాడు నిన్ను చూడగానే దండం పెట్టి లోపలికి వెళ్ళండి అంటాడు. అలాంటిది విశ్వామిత్రుడు వచ్చాడు దశరథుడి దగ్గరికి. ద్వారాధ్యక్షానువాచ హ అన్నాడు వాల్మీకి. ఎందుకని? విశ్వామిత్రుడిని గుర్తుపట్టారు వాళ్ళు. లోపలికి వెళ్ళండి అన్నారు. కానీ విశ్వామిత్రుడు గుమ్మంలో నిలబడి చెప్పాడు, నేను వచ్చానని చెప్పండి. ఆశ్చర్యం అన్నమాట. అంటే మర్యాద చూడండి. అలాంటి సనవరి కొలువునిచ్చదా. నువ్వేం చేయాలి? వంటలు చేయొద్దు. గజవ్రజమున్ పరికింపుము పెంపుతోన్, నా దగ్గర ఏనుగుల మందలు ఉన్నాయి, వాటి పోషణ బాధ్యత నువ్వు చూసుకో. ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు తిండి పెట్టాలి, ఎప్పుడు మాలిష్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నువ్వు చూసుకో అన్నాడు. ఆశ చూపించాడు, ప్రతిపాదన చేశాడు. అంతకంటే ఏం కావాలండి? గుర్రాలు మేపడం కంటే కూడా ఏనుగులు మేపడం ఇంకా సుఖం. ఎంచేతంటే అవి ఏవి తింటాయో ఒకసారి తెలుస్తుంది, అవే పట్టుకెళ్ళి పెట్టచ్చు. కానీ గుర్రానికి రోజుకో రకం పెట్టాల్సి ఉంటుంది. గుర్రం 40 కిలోలు గుగ్గిళ్ళు తినేసి మెడ పైకెత్తి సకిలించిందనుకోండి, 40 కిలోలు జీర్ణమే తక్కపోతాయి. అందుకనే గుర్రబండి వాళ్ళని చూడండి, మేత పెట్టిన తర్వాత అది తల ఎత్తే లోపల నోటికి కళ్ళెం తగిలిస్తాడు. కళ్ళెం తగిలిస్తే అది సకిలించినా కూడా జీర్ణాశయం దాకా ఈ ధ్వని వెళ్ళదు, ప్రకంపనలు వెళ్ళవు. ఇది మరి నకుల సహదేవుల దగ్గర అక్కడ మాట్లాడుకుందాం. అనేసరికి భోగాలకు ఆశపడరు భక్తుడన్నవాడు, అర్రులు చాచరు. మా రఘునాథాచార్య స్వామి వారు ఉండేవారు. వారు ఒక సందర్భంలో ఒక పెద్దలు మా దగ్గర ఉండి గ్రంథాలు రచించండి అని అడిగారు. వారు అడిగింది ఒకటే, నాకేమీ ఇవ్వక్కర్లేదు, జీతం లాంటిది. నేను గ్రంథాలు చెప్తుంటే
రాయడానికి ఒక వ్రాయసకాన్ని పెట్టండి. అతనికి మాత్రం తగిన సదుపాయాలు ఇవ్వండి. నాకు మాత్రం రోజు లోపల తగినట్టుగా ఒక పూట ఇంకోటేదో ఏర్పాటు చేసి పెట్టండి. మరి ఎంతమంది వినియోగించుకోగలిగారు అలాంటి పెద్దల విశేషాన్ని? అది విశేషం అన్నమాట. అంటే భోగాలకు ఆశపడరు, అర్రులు చాచరు. అదే సూచించాడు తిక్కన గారు ఇక్కడ. మోరకు చందమున మోము అడ్డము కదల్చి నా కవి ఎల్లనేల. తమాషా ఉంది పదంలోనూ. అవన్నీ కూడా ఎందుకయ్యా నాకు అని ఒక అర్థం కాదు. నా కవి ఎల్ల నేల. నువ్వు అంటున్నావే ఇవి నేను ఎక్కడైనా సంపాదించుకోవడం నేల భూమండలంలో ఎల్ల సరిహద్దులు దాటి కూడా తెచ్చుకోగలను. వద్దు, అక్కర్లేదు అన్నాడు. అంటే మూర్ఖుడిలాగా తల అడ్డంగా కదిల్చాట. మనకి ఇంటర్వ్యూలో చాలామంది బాగా చేశాండి, సెలెక్ట్ కాలేదు అంటే ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడే విధానము, నీ ప్రవర్తన, నువ్వు కూర్చునే విధానము, చేతులు కట్టుకుని ఉండే విధానము, చేతులు ఒకదాంతో కలుపుకునే విధానము, ముఖ కవళికలు, ఇవన్నీ కూడా చూస్తారు అక్కడ. ఇది కూడా మనకి పురాణాలు చెప్పాయి. అది ఎవళ్ళు వినిపించుకోము. ఎక్కడెక్కడికో వేలకి వేలు తగిలేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం వల్ల ఇంటర్వ్యూలో 40 రకాలు అని నేర్చుకుంటావు. అక్కడికి వెళ్ళి అక్షర ముక్క రాదు. ఇది విశేషం. అలాంటి వాడు వంటల వాణిగా ఉంటాను, అది చాలు నాకు. అందుకని వంటలవాడిగా అగ్ని ఆరాధన చేశాడు భీముడు. దీన్ని ద్రౌపదీదేవి ఒక తమాషా పదంతో చూపించిందండి. ఒక వంటలవాడనే కాదు, మిగిలిన వాళ్ళ గురించి చెప్తూ, కానీ భీముని ప్రధానంగా. ఎంచేత ఆవిడ మాటల్లో రకారం పునరుక్తి అయ్యింది మాటి మాటికి. రకారము అగ్నిబీజాక్షరము. అగ్నేరాప ఆప పృథివీ పృథ్యాం ఓషధయే కదా. అందుకని ఇది రకారాన్ని ఆవృత్తి చేస్తూ శార్దూల వృత్తంలో ద్రౌపది కీచకుడిని హెచ్చరిస్తుంది చూడండి. అంటే వాడి చావు భీముడి చేతిలో ఉందని సూచించడానికి అన్నట్టుగా తన భర్తల వైభవం చెప్తూ రకారం ప్రధానంగా భీముడి ప్రతీక అయిన రకారాన్ని సూచిస్తుంది. కీచకుడు అంటే పాపబుద్ధికి ప్రతీక. పైకి పచ్చగా కనిపిస్తాడు, కోసి చూడండి వెదురుగడ లోపల నల్లదనం ఉంటుంది. ఎందుకుంటుంది? అది యజుర్వేదం చెప్పింది. మళ్ళీ అగ్ని ప్రవేశించాడు వెదురుగడ లోపలికి ఒకసారి, అందుకని నల్లదనం. అది అంచేత ఇప్పటికీ ఫ్లూట్ తయారు చేస్తే రంధ్రాలు చేయడానికి డ్రిల్లరు వాడరు. ఏం వాడతారు? ఇనపరాడు కాల్చి దాంతోటే రంధ్రములు చేస్తారు. ఇది నియమం. ఇది సంగీత విద్వాంసులకి తెలిసే ఉండొచ్చును, మాకు తెలియదు. అది కీచకుణ్ణి వధించింది భీముడే కదా. అందుకని అంటుంది తిక్కన గారు. ఆ పద్యం చూడండి ఎంత గొప్పగా చెప్తారో. అంటే అంటుంది ఆవిడ, దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధర విద్యా పారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులు ఏవురు ఇప్పుడు నిన్ను దోర్లీలన్ వెసన్ కిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ కొనుట తథ్యమ్ము ఎమ్మెయన్ కీచక. ఇక్కడ ఒక పెద్దల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను బిఎస్సి చదువుతూ ఉండగా మాకు మొదటి ఏడాది కీచకవధ అనే ఘట్టం. బ్రహ్మశ్రీ వాలయ్య పంతులు గారిని ఉండేవారు, ఎస్సి రంగారావు పర్సనాలిటీ, నరసాపురం వైఎన్ కాలేజీలో. వారి పద్యం చదువుతూ ఉంటే మేమంతా ఉర్రూతలూగిపోయాము. ఆ పద్యం నడకకే కాదు, ఆయన చదివిన విధానానికి. తర్వాత ఆయన నవ్వుతూ చెప్పారు, అబ్బాయిలు నేను పాతాళ భైరవి అప్పట్లోనే 7 సార్లు చూశానురా నటన కోసం అన్నాడు ఆయన. చూపించారు. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్.
వారించడానికి కూడా వీలు లేనంతటి పరాక్రమం కలిగి పొగరెక్కిపోయిన అలాంటి వాళ్ళు శత్రువులు ఉంటారే, వాళ్ళని ప్రతివీర నిర్మథన విద్యాపారకులు, వాళ్ళని చీల్చి చెండాడేవాళ్ళు, వాళ్ళు సావగొట్టేవాళ్ళైన వాళ్ళు మత్పతుల్, నా భర్తలు. గీర్వాణాకృతులు, ఏ ఊరు ప్రతి పదం కూడా ఆవేశం చూపిస్తుంది. ఏ ఊరు ఇప్పుడు నేను దోర్లీలను, నిన్ను చంపాలంటే పెద్ద ఆయుధాలు తెచ్చుకోకల్లా, చేతులు చాలు. దోర్లీలన్ వ్యసన్ కిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ కొనుట తజ్జమిమ్మియిన్ కీచక. నీ అభిమానం పోతుంది నువ్వు ఓడిస్తే. కాదు, అభిమానం పోవడం కాదు, నీ ప్రాణమే తీస్తారు జాగ్రత్తగా. ఇది రకారం. ఇంత చేసింది ఎవరు? భీమసేనుడు. అది అంటే 12 రకారాలు ప్రయోగించింది ఆవిడ. ఇది దేనికి సంకేతం? 12 సంవత్సరాల అరణ్యవాసానికి సంకేతం. అంటే తిక్కన గారు పనిగట్టుకుని ఇలా రాయరండి, నోట్లోంచి వచ్చేస్తే అలా అయిపోతుంది. ఆయన పద్యం చెప్తూ మధ్యలో కుమ్మరి గురునాథుడు ఉన్నాడు, శిష్యుడు రాస్తున్నాడు. పద్యం బ్రేక్ అయింది. బ్రేక్ ఆలోచన తట్టగా ఏమి చెప్పదు గురునాథ అన్నట్ట. అతను తలదించు రాస్తున్నాడు. పద్యం అయిపోయింది అనుకుని రాసేసాడు. మళ్ళీ తర్వాత సాపాటు అయిన తర్వాత వచ్చి కూర్చున్నారు. ఆ పద్యం ఎక్కడ ఆపానురా? లేదండి అయిపోయింది అన్నట్ట. అదేమిటి? ఇది సంజయుడి మాట. ఏమి చెప్పుదు గురునాథ అని శిష్యుని అన్నాడు. కానీ ఏమనుకున్నాడు? ఏమి చెప్పుదున్ గురునాథ. అంటే మహర్షులైన వాళ్ళు కవిత్వం చెప్తే, మహర్షులైన పలుకు పలికితే కవిత్వం దానంతట అదే వస్తుంది, అర్థం దానంతట అదే వస్తుంది. అది విశేషం. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.